తప్పకుండా అందరిపైన ఈ ప్రభావం ఉంటుందని అనుకుంటాను. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇరాన్ ఇటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లు ఈ దాడులు చేస్తూ ఉండడం మూలన ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారిగా పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఆ ధరలు చూస్తే. సో ఇటు యుక్రెయిన్ ఏమో డ్రోన్ ఇంటర్సెప్టర్స్తో సహాయం చేస్తూ ఉంది. దీంతో ఏమైనా ఆయిల్ సప్లై అనేది స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇమ్మీడియట్ గా అమెరికా యొక్క బాధ్యతగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుతుంది. యుద్ధం ప్రారంభించారు కానీ మీరు హర్మూజ్ ను కూడా నియంత్రించలేకపోతే, హర్మూజ్ లో మూవ్మెంట్ ఆఫ్ ది షిప్స్ ఏదైతే ఉందో అది గ్రేట్ ఏంటంటే ఇరాన్ తన షిప్స్ ను పంపిస్తుంది ఇప్పటికి కూడా. తను అమ్ముకుంటుంది, తనకు కావాల్సిన వాళ్ళకు చైనాకు అందిస్తుంది ఇరాన్. కనుక ఆ రకంగా తన అమెరికా ఎనిమీస్ దే ఆర్ హెల్ప్డ్ ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ. కనుక హర్మూజ్ ను కంట్రోల్ చేస్తుంది ఇరాన్. అంటే చైనా ఇరాన్ చమురు దిగుమతులు కనుక కంటిన్యూ అయితే అప్పుడు గ్లోబల్ ఎకానమీ ఏ రకంగా మారిపోతుంది అంటారు? ఆగితే కష్టము. ఒకవేళ చైనా కూడా ఆగింది అనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చైనా ఎందుకంటే మెజారిటీ ఆయిల్ అంతా కూడా చైనా అక్కడ నుంచే తెచ్చుకుంటుంది. మనం కనీసం డీవియేట్ చేసాం అటు ఇటు. ఈవెన్ ఇప్పుడు రష్యా కూడా రెడీ ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్ గా మీకు అవసరాలకు కావాల్సిందంతా మేము ఇస్తామని రష్యా అంటుంది. కనుక మనం ఒక రకమైన భరోసా ఉంది మనకు ఆయిల్ విషయం. అండ్ మరోవర్ రష్యా నుంచి కొనుక్కోమని మోదీ కూడా ట్రంప్ కూడా చెప్తున్నారు. అది మేకపోతు గంభీరం. ఆయన చెప్పినా మనం కొంటాము, చెప్పకపోయినా మనం కొంటాం. కాకపోతే నెల రోజులు గడిపిస్తాను, ఇవన్నీ పిచ్చి మాటలు. ఆయన తన ఆధిపత్యాన్ని చేసుకోవడానికి చెప్తూ ఉంటాడు కానీ దాన్ని వినడమే ఆపేశాడు కదా మోడీ. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనుక చైనాకు మాత్రం బ్రతకలేదు ఆయిల్ లేకపోతే. ఒకటేమో చైనా తనకు అవసరము, అమెరికా కూడా ఏముంది అంటే అన్ని దేశాల ఒత్తిడి ఉంది. అయ్యా నువ్వు ఇక్కడ వచ్చి నిలబడి ఎందుకు ఈ సప్లైస్ ను నియంత్రించలేకపోతున్నావు అనేది అందరు ప్రశ్నిస్తున్నారు. నీకు చేత కావడం లేదా అనేది కూడా ఒక అమెరికాకు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్. కనుక అమెరికా కూడా మూవ్ అవుతుంది. హర్మూజ్ ను ఓపెన్ పెట్టేటువంటి పని అమెరికా కూడా చేస్తుంది. అందులో చైనా నిశ్శబ్దంగా సహకరిస్తుంది, ఎందుకంటే సప్లైస్ కావాలి కనుక. నేను అనుకుంటాను ఈ 3-4 days లో హర్మూజ్ ఇరాన్ నియంత్రణను తొలగిస్తారు అక్కడి నుంచి. వాళ్ళే వెళ్ళి నిలబడతారు. అందుకే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ యుద్ధం కోసం అమెరికా సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. చాలా టఫ్ జాబ్ ఇది, ఎందుకంటే ఇరాన్ యొక్క ఏమంటాం టెరైన్ ఎలా ఉంటుంది అని అంటే అది వేరే వాళ్ళు అక్కడ పోలేరు. ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఉంటుంది, ఇరాన్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ స్థావరాలు లేకపోతే న్యూక్లియర్ స్థావరాలు ఇవన్నీ ఈ రోజు కూడా అమెరికాకు డౌట్ ఎందుకు ఉంది అంటే కొట్టలేకపోయారు. B-2 బాంబర్స్ కూడా ఆ కొండలు కోనలు దాటి లోపల భూగృహంలో పెట్టినటువంటి వీటిని కొట్టలేరు. వీళ్ళ మిసైల్స్ అన్ని భూగృహంలో ఉన్నాయి, అక్కడికి వేరే దేశం వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. అందుకే ఆ నేలపైన కాలు పెట్టి యుద్ధం చేయడం అంటే అమెరికాకు టఫెస్ట్ జాబ్. అందుకే ఇక్కడ హర్మూజ్ దగ్గర నిల్వలను వీటిని మూవ్మెంట్స్ తన నియంత్రణలోకి తెచ్చుకోలేని పరిస్థితి అమెరికా కనబడుతూ ఉంది. ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు. మీరు అన్నట్టుగా అమెరికా ప్రిపేర్ అవుతూ ఆ రకంగా ముందుకు అడుగు వేస్తుంది అనుకోండి, అప్పుడు ఇరాన్ ఏమీ ఊరుకోదు కదా, ఇంకాస్త దూకుడుగా ముందుకు వెళ్తుంది. అప్పుడు ఇంకా ఫ్లేర్ అప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్ యుద్ధ వాతావరణం. అందుకే కదా కార్పెట్ బాంబింగ్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ చాలా కష్టాలు ఉంటాయి, అంత ఈజీ ఏమీ కాదు. ఓకే, తన దగ్గర మిసైల్స్ ఉండొచ్చు, ఇచ్చేయచ్చు, తప్పకుండా దాడి చేయొచ్చు. కానీ అమెరికా అంతకన్నా పవర్ఫుల్ అయింది కనుక మానవాళి ఎక్కువ మంది పౌరులు చనిపోవడము ఆహాకారాలకు దారి తీస్తుంది కనుక అమెరికా కాస్త నియంత్రించుకుంటుంది. ఒకసారి బాంబింగ్ చేయడం మొదలు పెడితే అతలాకుతలం అయిపోతుంది ఇరాన్ కూడా. కనుక ఇరాన్ చాలా టఫెస్ట్ జాబ్ ఎదుర్కొంటుంది. కాకపోతే ఏమంటాము, రకంగా తమ జాతి యొక్క గౌరవం కోసం ఏదైనా సరే ప్రాణాలైనా అర్పిస్తాం, లొంగేది మాత్రం లేదు అనేటువంటి ఒక గట్టి ఇదిగా నిలబడ్డది. అమెరికా చేసిన పొరపాటే అది. ఎప్పుడైతే క్షమాపణలు చెప్పారో అయిపోయింది, తోక ముడిచింది లాంటి పదాలన్నీ ట్రంప్ వాడాడు. అలా కాకుండా మీరు అదే అదనుగా తీసుకొని కాస్తంత చర్చలకు ఆస్కారం ఇచ్చింటే ఇరాన్ వచ్చేది. మధ్యవర్తులను ఎవరైనా ప్రేరేపించింటే ఇరాన్ వచ్చేది. అనవసరమైన ఇది జరిగింది కనుక ఇప్పుడు మరి నేను అనుకుంటా భారత్ ఇప్పుడు లీడ్ తీసుకునే అవకాశం కూడా ఉందమ్మా దీంట్లో. ఎందుకంటే ఇప్పటికీ కూడా భారత్ మాట వినేటువంటి అవసరము కానీ ఇది కానీ ఇరాన్ ఇంకా ఉంది కనుక
స్కోప్ ఉంది. లెట్ us హోప్, అందరం ఆశిద్దాం ఆ విధంగా. సార్ ఇప్పుడు మరి రష్యా చైనా ఇరాన్కు ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తూ ఉన్నాయి, అది డైరెక్ట్గా రంగంలోకి ఎందుకు దిగట్లేదు? ఎస్ మేము ఉన్నాము హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి చూపించలేకపోతుంది. అంటే ఎందుకంటారు? ట్రేడ్ డిప్లొమాటిక్ లింక్స్ ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ రకంగా ఉన్నాయంటారా? అసలు మనం మర్చిపోకూడదు, రష్యా ఎంత గంభీరంగా కనపడ్డా ఇంటర్నల్ గా సమస్యలు ఉన్నాయి. 5 ఏళ్లుగా యుద్ధంలో ఎంగేజ్ అయింది రష్యా. అందుకని ఓపెన్ గా వచ్చి ఇప్పుడు ఏమంటాం, సినిమా డైలాగ్ లో తొడగొట్టి యుద్ధంలో దిగే స్థితిలో అమెరికాతో దిగే స్థితిలో రష్యా లేదు. వాస్తవంగా చెప్పాలి. ఉంటే కాస్త చైనా ఉంది. చైనా కూడా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి స్థితే, కానీ బట్ పర్వాలేదు, ఉన్నతలో బాగుంది. కానీ తన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికిప్పుడు అన్ని క్లోజ్ చేసుకొని, ఈవెన్ మనం చూసాం ట్రంప్ చేసిన సుంకాల విషయంలో కూడా అమెరికాతో మాట్లాడుకున్నాడు, చేయాల్సిన ఒత్తిడి చేశాడు, చేసి తను సాధించుకున్నాడు పని. కానీ ఏది కూడా థ్రెట్ చేసేంత స్థితిలో చైనా కూడా ఏం లేదు ఇప్పట్లో. అమెరికా ఒక్కటే ఆ విధమైన దుందుడుకు ఇది చేస్తుంది. ఎవరి అవసరం, అమెరికా కూడా ఇంటర్నల్ గా ఆర్థిక స్థితి బాగాలేదు, అనేక అప్పుల పాలైపోయింది. అయినా సరే ఆ ట్రంప్ కారణంగా ఈ దిందుడుకుతాను తప్పితే వేరే ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.